యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో దోపిడి దొంగ డాక్టర్ అవతారమెత్తారు. సంతానం లేని దంపతులే టార్గెట్గా దోపిడీకి పాల్పడ్డారు. ఓ ఇంట్లోకి చొరబడి సంతానం లేని దంపతులకు లిక్విడ్ ట్రీట్మెంట్ ఇస్తానంటూ నమ్మబలికాడు. లిక్విడ్ రాసుకుంటే సంతానం కలుగుతుందని దంపతులను బురుడి కొట్టించాడు. మెడపై ఉన్న బంగారం తీయమని చెప్పి దంపతులకు ఒళ్లంతా లిక్విడ్ పూసి దుండుగడు పరారయ్యాడు. స్నానం చేసి రావాలని చెప్పి వచ్చేలోపు బంగారంతో ఉడాయించాడు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో దోపిడి దొంగ డాక్టర్ అవతారమెత్తాడు. సంతానం లేని దంపతులే టార్గెట్గా దోపిడీకి పాల్పడ్డారు. ఓ ఇంట్లోకి చొరబడి సంతానం లేని దంపతులకు లిక్విడ్ ట్రీట్మెంట్ ఇస్తానంటూ నమ్మబలికాడు. లిక్విడ్ రాసుకుంటే సంతానం కలుగుతుందని దంపతులను బురుడి కొట్టించాడు. మెడపై ఉన్న బంగారం తీయమని చెప్పి దంపతులకు ఒళ్లంతా లిక్విడ్ పూసి దుండుగడు పరారయ్యాడు. స్నానం చేసి రావాలని చెప్పి వచ్చేలోపు బంగారంతో ఉడాయించాడు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. సంపత్ భూదాన్ పోచంపల్లిలో దొంగ అయితే డాక్టర్ అవతారం ఎత్తినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే సంతానం లేనటువంటి దంపతులని టార్గెట్ గా చేసుకుని కూడా బంగారు ఆభరణాలను దొంగలించడానికి ప్రయత్నించినటువంటి ఘటన ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా సంచలనం రేపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇంట్లో చొరబడి ఇద్దరు వృద్ధ దంపతులను టార్గెట్ గా చేసుకుని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పైన ఉన్నటువంటి ఏదైతే బంగారు నగలు ఏవైతున్నాయో ఆ బంగారు నగలకు సంబంధించినటువంటి దానికి సంబంధించి కూడా అయింట్మెంట్ రాస్తారంటూ కూడా వాళ్ళకు నమ్మబలికి వాళ్ళు స్నానం చేయాలంటూ కూడా లోపలికి వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి సొమ్ములు ఏవైతున్నాయో బంగారాన్ని అక్కడ ఉంచినటువంటి నేపథ్యంలో తీసుకొని వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో వాళ్ళని పట్టుకొని స్థానికులకు కేకలు వేయడంతో పట్టుకొని పోలీసులకు అప్పచెప్పినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తా ఉంది. దీంతో ఇప్పటికే పోలీసులు విచారణ జరిపి ఎవరైతే దుండగుడు ఎవరైతే ఉన్నారో అతని పోలీస్ స్టేషన్ లో కస్టడీలో ఉంచి కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సైదులు.